వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వల్లభనేని వంశీని తరలించారు పోలీసులు. కస్టడీలో భాగంగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు ముందు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణకు తీసుకొచ్చారు. అంతకుముందు వల్లభనేని వంశీ రిమాండ్ ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే వంశీతో పాటు 4 నిందితుల్ని వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు వంశీ రిమాండ్ ను పొడిగించిన తర్వాత ఆయన్ను పోలీసులు జీజీహెచ్ కు తరలించారు. లాయర్ సమక్షంలో విచారణకు కోర్టు అనుమతించింది. వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వల్లభనేని వంశీని తరలించారు పోలీసులు. కస్టడీలో భాగంగా వంశీని పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు ముందు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విచారణకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వలంనేని వంశీపైన కేసు నమోదు, ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీ కోర్టు పోలీసులు పిటిషన్ దాఖలు చేసినటువంటి కోర్టు అనుమతించి ప్రస్తుతం ఆయన కస్టడీ కోసం తరలించారు. జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రస్తుతం మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. భారీ భద్రత నడుమున ఆయన విజయవాడ జీజీహెచ్ జిల్లా జైలు నుంచి జీజీహెచ్ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరు సహకరించారు, ఆర్థిక మూలాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించారా, అసలు సత్యవర్ధన్ను విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు ఎవరు తీసుకువెళ్లారు, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి తరలించారు, ఎవరెవరు సహకారం అందించారు, ఎవరు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి డీల్ చేశారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అడిగి విచారణ చేయబోతున్నారు. వల్లభనేని వంశీని ఏసీపీ దామోదర్తో పాటుగా పట్టమట సిఐ ఎవరైతే ఉన్నారో పవన్ కిషోర్ వీరిద్దరూ కూడా విచారించబోతూ ఉన్నారు. వంశీని విచారించేందుకు ప్రత్యేకంగా ప్రశ్నావళిని కూడా సిద్ధం చేశారు. ప్రధానంగా వంశీ ఈ మొత్తం వ్యవహారంలోనే వంశీ ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. వంశీ ఈ కేసులో ఏవనగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్యవర్ధన్కి సంబంధించి ఎందుకు ఆయన నివాసానికి అంటే హైదరాబాదు తీసుకొని వెళ్ళారు, ఆయన లిఫ్ట్లో వంశీతో పాటు వెళ్తున్నటువంటి వీడియో ఫుటేజ్ని కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరిగింది, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ కేసును వెనక్కి తీసుకోవాలని భయపెట్టారా, బెదిరించారా, లేకపోతే ఏమైనా లబ్ధి చేకూర్చేందుకు బెదిరించే ప్రయత్నం చేసి అతన్ని కిడ్నాప్ చేసే మొత్తం తతంగం అంతా నడిపించారనేది ప్రధానంగా పోలీసులు ఆరా తీయబోతున్నారు. వంశీని నోరు విప్తే తప్ప ఈ మొత్తం కేసులో ఏం జరిగిందనే వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అయితే విచారణ మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభం కాబోతోంది. థ్యాంక్ యూ వసంత్.